హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే నేను మటన్ కర్రీ చేయబోతున్నాను అండి కట్టెల పొయ్యి మీద. దానికోసం ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ వేడయ్యాక బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, సాజీరా, లవంగాలు అయితే వేసుకున్నాను. ఈ మసాలా దినుసులు వేయడం వల్ల మటన్ కూర అయితే చాలా కమ్మగా ఉంటుంది. ఇవి మంచిగా ఫ్రై అయ్యాక దీంట్లో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చిని అయితే వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఆనియన్, పచ్చిమిర్చి వేసుకొని సన్న మంట మీద గరిటెతో కలుపుతూ మంచిగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేస్తూ ఉండాలి. ఇవి మంచిగా ఫ్రై అవుతున్నాయి. ఇప్పుడు దీంట్లోకి ముందుగానే వాష్ చేసి పెట్టుకున్న మటన్ అయితే వేసుకోవాలి. ఈ మటన్ అయితే 3 kgs అండి. మీరు మటన్ క్వాంటిటీని బట్టి ఆయిల్ని, మసాలాలను వేసుకోవాలి చూసి. ఇప్పుడు బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఉడకనిద్దాం. చూడండి, ఎంత బాగా వాటర్ అంతా బయటికి వచ్చేసి మటన్ అయితే దగ్గరికి అవుతుంది. ఇలా బాగా పైకి కిందికి కలిపేసుకొని చూడండి, వాటర్ అయితే బాగా బయటికి వచ్చేసి మటన్ ముక్క కూడా కొంచెం కలర్ కూడా చేంజ్ అయిపోయింది. ఇలా మంచిగా కలుపుతూ ఉండాలండి, లేదా అంటే మటన్ అడిగంటిపోతుంది. ఈ మటన్లో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయి ముక్క మెత్తగా మంచిగా ఉడికే వరకు ఇలానే మూత పెడుతూ మధ్యలో చెక్ చేస్తూ కలుపుతూ ఉండాలండి. చూడండి, ఎంత బాగా ఉడికిందో కదా. ఇప్పుడు ఇందులోకి అయితే పసుపు వేసుకున్నాను. ఆ తర్వాత సరిపడినంత అల్లం కూడా వేసుకోవాలి. దీంట్లోకైతే అల్లం కొంచెం ఎక్కువనే పడుతుంది, ఎందుకంటే 3 kgs కదా. ఈ అల్లం తక్కువైతే మళ్ళీ మటన్ కర్రీ అనేది కమ్మగా ఉండదు. అల్లం పసుపు వేసుకున్నాక ఈ అల్లం పసుపు ముక్కలన్నింటికి పట్టే విధంగా బాగా కలపాలి. చూడండి, ఎంత బాగా ఉడికిందో. దీంట్లోని వాటర్ అంతా ఇంకిపోయింది, ముక్క కూడా మెత్తగా అయింది. ఇప్పుడు దీంట్లోకి మనం సరిపడినంత కారం అయితే వేసుకుందాం. మటన్ క్వాంటిటీని బట్టి కారం వేసుకోవాలండి. అందులోను చికెన్, మటన్, నాన్ వెజ్ కర్రీస్లో అయితే కారం, ఉప్పు కొంచెం సరిపడా వేస్తేనే కమ్మగా ఉంటాయి, లేదా అంటే స్మెల్ వస్తుంది కర్రీ. అదేవిధంగా లేత మటన్ అయితే కొంచెం టైం తక్కువ పడుతుందండి. ముదిరిన మటన్ అనుకో టైం చాలా ఎక్కువ పడుతుంది, కానీ కట్టెల పొయ్యి మీద అయితే తొందరగా అయిపోతుందండి. అదే గ్యాస్ మీద చేసే వాళ్ళైతే ప్రెషర్ కుక్కర్లో కూడా చేస్తారు ఈ మటన్ కర్రీని. ఎంతైనా మన కట్టెల పొయ్యి మీద చేసిన మటన్ కూర అసలు ఆ టేస్టే వేరండి. ఇప్పుడు దీంట్లోకి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. ఈ ఉప్పు వేసుకున్నాక మంచిగా ఉప్పు, కారం అన్నీ ముక్కలకి కలిసేటట్టు కలుపుతూ మంటనైతే చిన్నగా చేసుకోవాలండి. నేనైతే కట్టెలు బయటికి తీసేసాను, లేదా అంటే అడుగంటిపోతుంది. ఇప్పుడు ఇవి మంచిగా ముక్కకి కారం, ఉప్పు పట్టినాక మూత తీసేసి మనమైతే కొన్ని వాటర్ అయితే గ్రేవీ కోసం వేసుకోవాలండి. మటన్ ఉడకాలి కాబట్టి వాటర్ అయితే కొంచెం ఎక్కువనే వేసుకోవాలి ఈ మటన్ కూరలో. ఇలా వాటర్ వేసుకున్నాక మంచిగా కలిపి మూత పెట్టేసి మంచిగా దగ్గరికి అయ్యే వరకు, గ్రేవీ చిక్కగా అయ్యే వరకు ఉడకనియాలండి.
చూడండి ఎంత బాగా ఉడుకుతుందో ఈ మటను. గ్రేవీ చిక్కగా అయింది కదా, కొంచెం కొత్తిమీర చల్లుకున్నాను. ఆ తర్వాత మసాలా కూడా వేసుకున్నాను. ఈ మసాలా వేసాక మటన్ స్మెల్ అయితే అసలు వేరే లెవెల్ అని చెప్పొచ్చండి. ఎంత బాగుందో. మంచిగా మసాలా కొత్తిమీర వేసాక ఈ మటన్ కొంచెం ఒక 2 మినిట్స్ అలా ఉడకనిస్తే ఆ మటన్ ముక్కలకి కొత్తిమీర ఫ్లేవర్ మసాలా వెళ్ళి చాలా కమ్మగా ఉంటుందండి. మటన్ కూర అయితే రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్.